Audio Jungle. నిజంగా అది ఏ ఒక్క ప్రభుత్వాలు కూడా చేయలేనిది ఒక వ్యక్తి చేయగలిగారు. అది దైవాంశమూర్తి అనే వ్యక్తి చేయగలిగారు. ఇదంతా సాధ్యం అనేది ఆయన చేసి చూపించారు. ఈ రోజుకి ఆయనకి మహాసమాధి అయిపోయినా కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎలా అయితే దాని ఈ ఆపరేషన్స్ ఎలా నడిచినాయో, ఈ పుట్టుప సంస్థలు ఎలా నడిచినాయో, ఈ రోజుకి అదే స్థాయిలో రత్నాకర్ గారి ఆధ్వర్యంలో జరగడం నాకు నిజంగా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది ముందుగా అనంతపురం కరువు గురించి, వీటన్నిటి గురించి పర్యటనలో భాగంగా నేను ఎందుకు అర్థం చేయదు, ఎందుకు ఇక్కడికి నాకు ఆధ్యాత్మికంగా కాకుండా ఇంకొక భాగంగా ఎందుకు వచ్చారంటే, ఆయన ఎలా చేయగలిగారు. పుట్టపర్తి నుంచి కూర్చొని ఒక చిన్న ఇది ఇందాక మనం ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నాకు ఇంత కాలం పట్టింది నాకు రావడానికి ఇక్కడ. అలాంటిది ఒక 60-70 సంవత్సరాల క్రితం ఏమీ లేని ఇలాంటి కుగ్రామంలో, 30 గడపలున్న కుగ్రామంలో ఆయన ఎట్లా ఆలోచించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారని చూస్తే అసలు ఒకసారి అది మానవాతీతంగా ఉంటుంది. ఒక్కోసారి మానవ స్థాయికి, మానవ మేధస్సుకి సరిపోనంతగా ఉంటుందా ఒకసారి. మానవ మేధస్సు సరిపోదు నాకు దీని గురించి చూస్తుంటే. నాకు అందుకనే వారికి మోర్ దెన్ 120 దేశాలు రిజిస్టర్డ్ సంస్థలు ఉండి 120 దేశాల పైగా ఆయన భక్తులుండి, ఆయనకి అన్రిజిస్టర్డ్ సేవా సెంటర్స్ ఉండే, ఆయనకి సత్యసాయిబాబా సెంటర్స్ ఉండే. వీళ్ళందరికీ నాకు భగవాన్ సత్యసాయిబాబాలు నచ్చేది ఏంటంటే, మనిషి పరమార్థం సాటి మనిషికి సేవ చేయటమే. అది ఇప్పుడు దాకా ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి ఎందుకు మారిపోతారు ఇక్కడికి రాగానే అంటే, ఈ సేవా దృక్పథం చూసే. లాస్ట్ టైం మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చినప్పుడు, మా వదిలి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎంతోమంది సేవాదళ వాలంటీర్స్ ఎవరో చేసి వెళ్తుంటే మామూలు పొరపాటు బాబు కొంచెం నీళ్ళు తీసుకురానంటే పక్కన ఎవరు చెప్పారు, ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అని చెప్పారండి. అంటే ఎంతోమంది వారి అంటే పనిచేసిన విధానాలని, వాళ్ళ ఆస్తుల్ని అంతస్తుల్ని వదిలేసి ఇక్కడ సాయిబాబా పాదాల దగ్గరికి వచ్చినప్పటికి మొత్తం మానవాళికి, సర్వమానవాళికి సేవ చేయటం అనే ఒక పరమావధిగా భావించి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. ఇదే స్ఫూర్తి నేను సాయిబాబా స్ఫూర్తిని రాజకీయాల్లో కూడా తీసుకురావాలి అనేది నాకు ఆకాంక్ష. ఆయన ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా, ఆయన దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.